ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్ని నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత జరపాలన్న ఆలోచనలో ఉంది. ఈ క్రమంలోనే పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థల్లో చేపట్టిన వార్డులు, డివిజన్ల పునర్విభజన ప్రక్రియ కోర్టు కేసులతో కొన్ని చోట్ల ఆగిపోయింది. అటువంటి వాటిలో గ్రేటర్ విశాఖ ఉంది. కేసుల వెనుక కూటమి ఎమ్మెల్యేలు ఉన్నారా? ఎన్నికలు జరిగితే తమ పప్పులు ఉడకవని శాసనసభ్యులు భావిస్తున్నారా? కౌన్సిల్ వస్తే ప్రజలు తమ దగ్గరకు రారన్న ఉద్దేశంతో కేసులు వేయించారా? పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. ఏపీ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతున్న క్రమంలో నగరపాలక సంస్థల్లో, డివిజన్లు, పురపాలక సంఘాల్లో చేపట్టిన వార్డుల పునర్విభజన ప్రక్రియ కొన్ని చోట్ల వివాదాస్పదమవుతోంది. శాస్త్రీయంగా, హేతుబద్ధంగా జరగలేదంటూ కొందరు కోర్టులో కేసులు వేసిన క్రమంలో కొన్ని చోట్ల ఈ కార్యక్రమం ఆగిపోయింది. ఇలాంటి కిరికిరి వ్యవహారాల వెనక కూటమి ఎమ్మెల్యేలు ఉన్నారన్న విమర్శలు వస్తున్నాయి. తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఇలా చేశారన్న ప్రచారం జరుగుతోంది. కేసులు ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎన్నికల నిర్వహణపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గ్రేటర్ విశాఖ నగరపాలక సంస్థలో ఇదే పరిస్థితి ఉంది. 2021లో ఎన్నికైన పాలకవర్గ పదవీకాలం ముగియడంతో ప్రత్యేకాధికారి పాలన సాగుతోంది. 2011 జనాభా లెక్కల ఆధారంగా కూటమి ప్రభుత్వం మున్సిపల్ డివిజన్లని పునర్విభజన ప్రక్రియ చేపట్టింది. కానీ దీనిపై వివాదం జరుగుతోంది. వైసీపీ పాలనలో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో డివిజన్లు పెరిగాయి. అప్పట్లో 98కి హెచ్చించారు. ఇప్పుడు 120 వరకు పెంచేందుకు మున్సిపల్ శాఖ సిద్ధమైంది. ఈ క్రమంలోనే ముసాయిదాను ప్రకటించింది. ఈ ఏడాది మే విడుదలైన డ్రాఫ్టుపై ప్రజలతో పాటు రాజకీయ పార్టీల నుంచి 500కు పైగా అభ్యంతరాలు అందాయి. అన్నింటినీ పరిశీలించిన అధికారులు జీవీఎంసీ జోన్లను 8 నుంచి 10కి పెంచారు. వీటిని తూర్పు, పశ్చిమ, ఉత్తర గాజువాక, భీమిలి, అనకాపల్లి, పెందుర్తి పేరుతో ఏర్పాటు చేశారు. కానీ కోర్టు కేసులతో డివిజన్లు, జోన్ల విభజన ప్రక్రియ అర్ధాంతరంగా ఆగిపోయింది. ఒక్కో డివిజన్లో ఉండాల్సిన జనాభాకు గరిష్ట పరిమితులు ఉన్నాయి. ప్రస్తుత నిబంధనల ప్రకారం డివిజన్కు 16,500 వరకు ఉండొచ్చు. కానీ పెరిగిన జనాభాను పరిగణలోకి తీసుకుంటే 20,000 నుంచి 25,000 వరకు చేరే అవకాశం ఉంది. గ్రేటర్ విశాఖలో 25 లక్షల జనాభా ఉంది. ఈ ప్రాతిపదికనే డివిజన్ల పెంపు ప్రతిపాదన తెచ్చినా కోర్టు కేసులతో ఆగిపోయింది. 2027 జనాభా లెక్కల సేకరణ ప్రక్రియ జరుగుతున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం 2025 డిసెంబర్ 31 తర్వాత డివిజన్ల సరిహద్దుల్లో ఎలాంటి మార్పులు చేయకూడదు. ప్రస్తుతం ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ SIR కొనసాగుతోంది. ఇది పూర్తయిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. కోర్టు కేసులు పరిష్కారం కావాలి. మరోవైపు కేసుల వెనక కూటమి పార్టీల ఎమ్మెల్యేలు ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. జీవీఎంసీ ఎన్నికలు జరిగితే పాలన మేయర్తో పాటు కార్పొరేటర్ల చేతిలోకి వెళుతుంది. టెండర్లు సహా మిగతా పనులన్నీ వారి ఆధ్వర్యంలోనే జరుగుతాయి. దీంతో ఎమ్మెల్యేలకు పెద్దగా ప్రయోజనం ఉండదు. వీరిని ఎవరూ పట్టించుకోరు. అందుకే ఎన్డీఏ శాసనసభ్యులు తమ పదవీ కాలం ముగిసేంత వరకు ఎన్నికలు జరగకూడదని కోరుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఒకవేళ నిర్వహించినా తమ పదవీ కాలం ముగిసే కొద్ది రోజుల ముందు పెడితేనే ప్రయోజనం ఉంటుందనే అభిప్రాయంలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఎన్నికలు నిర్వహిస్తే జీవీఎంసీ ప్రజలకు ఎమ్మెల్యేతో పెద్దగా పని ఉండదు. అందరూ కార్పొరేటర్ల దగ్గరికే వెళతారు. అటువంటప్పుడు తమకు పెద్దగా విలువ ఉండదని భావిస్తున్నారు. ప్రజలను తమ చుట్టూ తిప్పుకోవాలనుకునే క్రమంలోనే జీవీఎంసీ ఎన్నికలు జరగకూడదనే వ్యూహంతో ఎమ్మెల్యేలు ముందుకు సాగుతున్నారని వినిపిస్తోంది. మరోవైపు జీవీఎంసీలో పనులు జరగాలంటే కమిషనర్ లేదా స్పెషల్ ఆఫీసర్ నిర్ణయం తీసుకుంటే సరిపోతుంది. అదే పాలకవర్గం ఉంటే కౌన్సిల్ ఆమోదం తప్పనిసరి అవుతుంది. ఈ మొత్తం వ్యవహారంలో ఏం జరుగుతుందో చూడాలి.